Welcome to the math class. Today I'm discussing about one more problem on set theory. If universal set U is equal to 1 to up to 8, capital A is equal to the set of elements 1, 2, 3, 4, and B is equal to 2, 4, 6, and C is equal to 1, 2, 5, find A complement union B minus C, A complement intersection B minus C, A minus B complement minus C complement, A complement intersection B complement intersection C complement. So first write the given conditions. Given U is equal to 1, 2, 3, 4, 5, 6, 7, 8. Capital A is equal to 1, 2, 3, 4. And capital B is equal to 2, 4, 6. C is equal to 1, 2, 5. Now, first bit. A complement యూనియన్ బి మైనస్ సి. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ బ్రాకెట్లో ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? నౌ రైట్ ద బి ఫైండ్ బి మైనస్ సి. సో బి అంటే 2, 4, 6 మైనస్ సి అంటే 1, 2, 5. బిలో నుండి బిలో నుంచి సిని సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2 రిమూవ్ చేసేయండి. ఇంకా ఎక్కడ కామన్గా లేవు. సో ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎవరు 4, 6 బిలో ఉన్నవే రాయాలి. 4, 6 అండ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటి, ఏలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా, అంటే యూనివర్సల్ సెట్తో కంపేర్ చేయాలి. 1, 2, 3, 4 కాకుండా ద రిమైనింగ్ ఎలిమెంట్స్ 5, 6, 7, 8. దేర్ ఫోర్ ఏ కాంప్లిమెంట్ యూనియన్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు, ఏ కాంప్లిమెంట్ అంటే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 5, 6, 7, 8 యూనియన్ బి మైనస్ సి అంటే 4, 6 దట్ ఈజ్ ఈక్వల్ టు, యూనియన్ అంటే మొత్తం కలిపి రాసేద్దాం 4, 5, 6, 7, 8. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బిట్. అండ్ సెకండ్ బిట్ A complement intersection B minus C. Already we know the definition of B minus C. B minus C ఆల్రెడీ మన దగ్గర ఉన్నారు. అలాగే ఏ కాంప్లిమెంట్ కూడా ఉంది. ఒకసారి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసేసాం. ఇంకా పదబద్దగా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. B మైనస్ సి ఆల్రెడీ మన దగ్గర ఉంది. అలాగే ఏ కాంప్లిమెంట్ మన దగ్గర ఉంది. కాబట్టి వీఆర్ యూజింగ్ దీస్ టూ బై యూజింగ్ ఇంటర్సెక్షన్ కండిషన్. దట్ ఈస్ ఈక్వల్ టు, ఏ కాంప్లిమెంట్ అంటే ఎంత వచ్చింది మనకి 5, 6, 7, 8. Intersection B minus C ante 4, 6. Intersection means we have to write the common elements for both the sets. So that is equal to 6. So A complement intersection B minus C is equal to only 6th single element. And the next third bit, A minus B complement minus C complement. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. బి కాంప్లిమెంట్ మైనస్ సి కాంప్లిమెంట్. బి కాంప్లిమెంట్ అంటే బిలోవి కాకుండా, బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా 1, 3, 4 ఉంది, 5, 6 ఉంది, 7, 8. దిస్ ఇస్ ద బి కాంప్లిమెంట్. మైనస్ సి కాంప్లిమెంట్ అంటే సిని యూతో కంపేర్ చేసుకోవాలి, బట్ సిలో ఉన్న ఎలిమెంట్స్ తప్ప మిగతావన్నీ రాసుకోవాలి. అంటే 1, 2, 5 తప్ప మిగతావన్నీ 1, 2, 5 కాబట్టి 3, 4, 6, 7, 8. సో మైనస్ అంటే ఇందులో నుంచి ఇవి సబ్ట్రాక్షన్ చేయాలి, ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇందులో రాయాలి. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, రిమూవ్ చేసేయండి. తర్వాత 7, 8 ఉంది, 7, 8 ఉంది. ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎవరున్నారు 1, 5, 8, 1, 5, 8. ఇక మనకి దీంతో సంబంధం లేదు, రెండో సెట్తో మనకి సంబంధం లేదనమాట. సో బి కాంప్లిమెంట్ మైనస్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1, 5, 8. ఓకే, నౌ ఇప్పుడు టోటల్గా దేర్ ఫోర్ ఏ మైనస్ బి కాంప్లిమెంట్ మైనస్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఏ అంటే మనకి ఎంత వచ్చింది 1, 2, 3, 4 మైనస్ బి కాంప్లిమెంట్స్ అండ్ మైనస్ సి కాంప్లిమెంట్ అంటే 1, 5, 8.
Again we can do subtraction. 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. సో 1 ఒక్కటే ఉంది. The remaining elements in the first set 2 3 4. So this is the third bit. And the next condition, a complement, fourth condition, a complement intersection b complement intersection c complement. నా ఫస్ట్ బ్రాకెట్లోనే ఫైండ్ అవుట్ చేద్దాం. బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్. బి కాంప్లిమెంట్ మీన్స్ బిలో ఉన్నవి కాకుండా, బిలో ఎవరెవరు ఉన్నారు, 2 4 6 ఉన్నారు. అంటే 1 3 5 7 8 బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ మీన్స్ సిలో 1 2 5 ఉన్నారు. 1 2 5 కాకుండా ద రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే 3 4 5 కదా, 6 7 8. So that is equal to, we can do the intersection of both sets. Intersection means the common elements, so 3 and 3, 7 8 and 7 8. So 3 7 8 common elements. Therefore a complement intersection b complement intersection c complement. A complement means a లో ఎలిమెంట్స్ కాకుండా, a లో ఎవరున్నారు, 1 2 3 4 ఉన్నారు. కాకుండా 1 2 3 4 కాకుండా 5 6 7 8. ఏ కాంప్లిమెంట్ అంటే 5 6 7 8 ఇంటర్సెక్షన్. బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ అంటే we get 3 7 8 3 7 8. Now take intersection of both sets. Intersection means common elements 7 8 7 8. So we can write 7 8. Okay, so దీంతో మనకు కావాల్సిన 4 బిట్స్ అయిపోయినాయి. Hence solve. Then right. And the next topic, application of a set. Application of a set. Applications means suppose the number of elements in a finite set, and ఒక set లో finite set అంటే ఏదో ఒక సెట్ తీసుకోండి. The number of elements in a finite set. ఆ సెట్ పేరు ఏదో ఒకటి, క్యాపిటల్ ఏ కానీ బి కానీ, క్యాపిటల్ ఏ తీసుకుంటే ఈస్ కాల్డ్, అంటే ఒక సెట్ లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటారు, కార్డినల్ నంబర్స్ అంటారు. ఈస్ కాల్డ్ కార్డినల్ నంబర్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఒక సెట్ లో 1 2 3 ఉంటే ఆ సెట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా, అట్లా రాయండి. అండ్ ఇట్ ఈస్ symbolically denoted by the symbol n of a. N of a means the number of elements in that set. Okay, for example, capital A is equal to 1 2 3 5 10 12 14. How many elements in the set capital A? 1 2 3 4 5 6 7. Therefore the number of elements in the set capital A is equal to 7. So this is the cardinal numbers. And one more example, n of pi అంటే empty set లో ఎవరు ఉంటారు, number of elements empty set అంటే ఖాళీగా ఉన్న సెట్లు ఎంతమంది ఉంటారు, ఎవరు ఉంటారు, 0. కాబట్టి since the null set pi does not have any element, okay, does not have any element. And one example చూద్దాం ఇందులో. Conditions and note point తీసుకొని ఫస్ట్ note, n of a union b is equal to number of elements in set capital A plus number of elements in capital B minus n of a intersection b. First note. And second note,
A intersection B is equal to if A intersection B is equal to empty. ఒకవేళ ఇంటర్సెక్షన్ బిలో ఎవరు లేకపోతే అంటే దట్ ఈస్ దాని మీనింగ్ ఏంటి, క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. ఇంటర్సెక్షన్ ఎంటీ కనుక ఉంటే దాని మీనింగ్ ఏంటి, డిస్జాయింట్ సెట్స్ అనమాట. దెన్ అప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి, ఇలా రాసుకోవాలన్నమాట. ఓకేనా. అండ్ థర్డ్ నోట్ పాయింట్, ఇన్ ఎన్ ఆఫ్ a complement is equal to number of elements in the universal set minus number of elements in that set. ఇక్కడ u అనేది యూనివర్సల్ సెట్ అనమాట. అండ్ ఫోర్త్ నోట్ పాయింట్ ఎన్ ఆఫ్, అది ఒక మూడు సెట్లు అనుకోండి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి. ఎన్ ఆఫ్ రెండు సెట్లు ఉంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకున్నాం. ఒకవేళ మూడు కనుక ఉంటే అప్పుడు ఎలా రాస్తాము, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇది ఇస్ ద ఫార్ములా. ముగ్గురు ఉంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఇక్కడ నుంచి మైనస్ ఏబి కాంబినేషన్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ఏఈసి కాంబినేషన్ మైనస్ ఎన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి అనమాట ఇది, ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. సో దిస్ ఇస్ ద ఫార్ములాస్. ఓకే. Problems. First problem, if capital X and capital Y are two sets such that n of X union Y is equal to 50, n of X is equal to 28, and n of Y is equal to 32. Find n of X intersection Y. So solution, first write the given conditions. Given that n of number of elements X union Y is equal to 50, n of X is equal to 28, n of Y is equal to 32, n of X intersection Y is equal to question mark. We know that n of A union B is equal to n of A plus n of B minus n of A intersection B. ఇది ఫార్ములా ఆల్రెడీ మనం ఇప్పుడే చూసాం మేడం. దిస్ ఇస్ ద ఫార్ములా. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఎక్స్, బి ప్లేస్లో వై ఉంది, అంతే, ఏం లేదు. నౌ n of X union Y is equal to n of X plus n of Y minus n of X intersection Y. సో మనకి ఏమి కావాలి, n of A intersection Y. సో మనకి ఏదైతే కావాలో దాన్ని ఒకే ప్లేస్లో ఉంచి ఇక్కడ మైనస్తో ఉంది కాబట్టి ఇటువైపుకి ట్రాన్స్పోజ్ చేద్దాం. ఎందుకని అది రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది, విత్ మైనస్తో ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ అయితే మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, కాబట్టి ఇది ఇటువైపు వచ్చేస్తుంది. ఓకేనా. అంటే దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై, అప్పుడు మైనస్ కాస్త ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ వై. మరి ఈ ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై ఇటువైపు రైట్ సైడ్కి వచ్చేద్దాం. అప్పుడు మైనస్ ఇక్కడ ప్లస్ దీనికి ఏమీ లేదు, అంటే ప్లస్ ఉన్నట్లెక్కే, ప్లస్ కాబట్టి మైనస్ అయిపోద్ది అన్నమాట. యువతలకు వస్తే మైనస్ అవుతుంది. ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై. దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్. ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై ఇజ్ ఈక్వల్ టు మనకి ఇవ్వలేదు కాబా ఎన్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెక్షన్ వై. సో ఇప్పుడు ఎన్ ఆఫ్
మనకి ఇవ్వలేదు కాబట్టి ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఇచ్చాడా? ఎన్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఎంత 28 ఇచ్చారు కాబట్టి 28 ప్లస్ ఎన్ ఆఫ్ వై ఎంత ఇచ్చారు మనకి? ఎన్ ఆఫ్ వై వచ్చి 32 ఇచ్చారు ఇక్కడ ప్లస్ 32 మైనస్ ఎన్ ఆఫ్ ఎక్స్ యూనియన్ వై ఎంత ఇచ్చారు? 50. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 9 10 4 5 6 60 మైనస్ 50 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే దేర్ ఫోర్ n of x intersection y is equal to how many members? 20 10 అన్నమాట. ఓకేనా? సో వీ హ్యావ్ టు డూ ఎనీ ప్రాబ్లమ్ బై యూజింగ్ దట్ ఫార్ములా. మనం ఏ ఫార్ములా ఉపయోగించుకున్నా ఇలా చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ ప్రాబ్లం నెంబర్ 2. ఈచ్ ఆఫ్ 20 persons brings tea or coffee. 16 drink tea, comma 4 drink both tea and coffee. Determine the number of persons who drink coffee. Solution. See, క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చదువుదాం. ఈచ్ ఆఫ్ 20 persons, మన దగ్గర 20 persons ఉన్నారు. ఈచ్ ఆఫ్ 20 persons డ్రింక్ టీ ఆర్ కాఫీ. వీళ్ళు టీ ఒకటి కాఫీ ఒకటి తాగుతారు. టీలు కాఫీలు తాగే వాళ్ళు ఇందులో ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. 16 డ్రింక్ టీ, ఇక్కడ 16 తాగుతున్నారు టీ. 14 డ్రింక్ బోత్ టీ అండ్ కాఫీ, వీళ్ళు 4. డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ పర్సన్స్ హూ డ్రింక్ కాఫీ అంటే ఎన్ ఆఫ్ సి కావాలి. ఇక్కడ ఎన్ ఆఫ్ టీ అంటే 16 మెంబర్స్ ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ ఎంతమందో చూడండి, ఎవరు ఇద్దరు కామన్గా తాగుతున్నారు. నేను టీ అన్నా తాగుతాను, టీ లేకపోతే కాఫీ ఉంటే కాఫీ అన్నా తాగుతాను, అంటే కామన్గా తాగుతున్నా. అక్కడ ఇక్కడ లేదనుకోండి, ఇక్కడ టీ తాగుతాను, ఒక 10 నిమిషాలకి వెళ్ళి అక్కడ కాఫీ తాగుతాను, లేదా అక్కడ కాఫీ తాగుతాను, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అయిన తర్వాత యువతలకు వచ్చి టీ తాగుతాను, లేదా కాఫీ టీ రెండు మిక్స్ చేసుకొని తాగుతాను, నా ఇష్టం. అంటే కామన్ అంటే ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ కామన్గా తాగుతున్నాను అనమాట. ఇంటర్సెక్షన్ సి అలాంటి వాళ్ళు 4 ఉన్నారు. ఓకేనా? ఎన్ ఆఫ్ సి ఎంతో మనకి తెలియదు. దిస్ ఈజ్ ద క్వశ్చన్ మార్క్, దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ దిస్. ఇప్పుడు ఒక 2 సెట్లను ప్రిపేర్ చేసుకుంటా. టీ తాగే వాళ్ళందరికీ ఒక క్యాపిటల్ ఏ అనే ఒక సెట్ పెట్టుకుంటా. ఒక సెట్లో పెట్టేసుకున్నాను. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ పర్సన్స్, అందరు కలిపి ఇక్కడ ఏలో ఉన్నారు, టేకింగ్ టీ. ఇప్పుడు టీ తాగే వాళ్ళందరూ ఏ అనే సెట్లో ఉన్నారు. ఇప్పుడు బిలో సెట్ ఆఫ్ పర్సన్స్ టేకింగ్ కాఫీ తాగే వాళ్ళంతా బి అనే సెట్లో ఉన్నారనమాట. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. గివెన్ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి, టీ అండ్ కాఫీ తాగే మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి బోత్, టోటల్గా యూనియన్ అంటే టోటల్గా మొత్తం ఎంతమంది ఉన్నారు? 20 ఉన్నారు. ఓకేనా? నంబర్ ఆఫ్ టీ తాగేవాళ్ళు, ఏ అంటే టీ తాగేవాళ్ళు అనమాట. ఓకేనా? మీకు ఇంకా కన్ఫ్యూజన్ అనుకోండి, అప్పుడు ఏం చేద్దామంటే దీన్ని టీ అని పెట్టుకుంటాను, దీన్ని కాఫీ అని పెట్టుకుంటా. టీ అంటే టీ తాగేవాళ్ళు, సి అంటే కాఫీ తాగేవాళ్ళు. సో ఎన్ ఆఫ్ 20 అంటే 2 తాగేవాళ్ళు, మొత్తం టోటల్గా ఉన్నవాళ్ళు టీ అండ్ కాఫీ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఇంకేమి ఇచ్చారు మనకి? ఎన్ ఆఫ్ టీ తాగేవాళ్ళు ఎంతమంది ఇచ్చారు? 16 మెంబర్స్ ఇచ్చారు. అండ్ ఇద్దరు తాగేవాళ్ళు ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ సి ఎంతమంది? 4. ఇప్పుడు ఎన్ ఆఫ్ కాఫీ తాగే వాళ్ళు క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. సో ఈ 4 కండిషన్లు మన దగ్గర ఉన్నాయి.
సో ఈ 4 కండిషన్స్ ఉపయోగించుకుంటూ మనం ఒక ఫార్ములా రాసాం. మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏంటిది? వి హావ్ ఎన్ ఆఫ్ టీ అంటే ఏ యూనియన్ బి బదులు టీ యూనియన్ సి అంతే. ఏ ప్లేస్లో టీ, బి ప్లేస్లో సి ఉంది. కాబట్టి ఎన్ ఆఫ్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ సి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఆల్ ద వాల్యూస్. ఎన్ ఆఫ్ టీ యూనియన్ సి అంటే ఎంత? 20. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ టీ అంటే ఎంత? 16 ప్లస్ ఎన్ ఆఫ్ కాఫీ అంటే తెలియదు కాబట్టి ఎలాగే ఉంచేద్దాం ఎన్ ఆఫ్ సి మైనస్ ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ సి అంటే ఎంత? 4. సో 20 ఇక్కడ ప్లస్ 16 ఉంది కదా, ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే -16. ఇక్కడ -4 ఉంది కదా, ఇటువైపుకి ట్రాన్స్పోజ్ చేస్తే +4. అప్పుడు ఇక్కడ ఎవరున్నారు? ఇంకా వీళ్ళిద్దరూ ఇటువైపు వచ్చేసారు. 7 4 ఇటు వచ్చేస్తే ఎన్ ఆఫ్ సి మాత్రమే ఉన్నది. దట్ ఇంప్లైస్ 20 + 4 24. 24లో నుంచి 16 పోతే 8 అంటే ఎన్ ఆఫ్ సి ఇజ్ ఈక్వల్ టు 8 మెంబర్స్. సో ఇప్పుడు కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది? 8 మెంబర్స్. ఓకేనా? అర్థమైంది ఈ క్వశ్చన్? ఎనీ డౌట్స్ ఈ ప్రాబ్లంలో? ఎనీ డౌట్స్? ప్లీజ్ రెస్పాండ్. No, sir. రైట్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం number 3. Of the 100 boarders of a hostel, 80 students drink tea, 40 drink coffee, and 25 drink tea and coffee both. Full stop. How many of them drink neither tea nor coffee? See, of the 100 boarders of a hostel, ఒక హాస్టల్లో, ఇది ఒక హాస్టల్, దీని పేరు ఏం పెడదామంటే బీకామ్ హాస్టల్ పేరు. బీకామ్ హాస్టల్ అనేది ఒకటి ఉంది మన దగ్గర, దాని పేరు బీకామ్ హాస్టల్ అనుకోండి. 80 డ్రింక్ టీ, ఇక్కడ టీ అండ్ కాఫీ మాత్రమే ఉన్నారు. ఎంతమంది తాగుతున్నారు? టీ తాగే వాళ్ళు 80 మెంబర్స్ ఉన్నారు. 40 డ్రింక్ కాఫీ తాగే వాళ్ళు 40 మెంబర్స్. అండ్ 25 డ్రింక్ టీ అండ్ కాఫీ బోత్, ఇద్దరు కలిపి తాగేవాళ్ళు. అది ఇది రెండు కలిపి తాగేవాళ్ళు అంటే ఇక్కడ ఏమవుతుంది? టీ ఇంటర్సెక్షన్ కాఫీ తాగేవాళ్ళు ఎంతమంది? 25. ఇప్పుడు హౌ మెనీ ఆఫ్ దెమ్ డ్రింక్ నైదర్ టీ నార్ కాఫీ. అసలు ఇప్పుడు టీ అంటే నాకు అస్సలు పడదు, కాఫీ అంటే నేను అస్సలు తాగను. నేనేం తాగుతాను? హ్యావాట్స్ 5000, బ్లాక్ డాగ్, టీచర్స్, బ్లెండర్ స్ప్రైట్, ఇంకా బీరు, విస్కీ, రమ్ము ఇవి ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇవి తాగను కానీ అవి తాగుతా. ఓకేనా? అసలు దీని జోలికి రాను. టీ లేదు నా లైఫ్లో, కాఫీ లేదు. ఓకేనా? అది ఊరినే చెప్పాను. బట్ మన క్వశ్చన్లోకి వచ్చేద్దాం. ఈ రెండు కాని వాళ్ళు, తాగని వాళ్ళు ఎంతమంది? ఇది మన క్వశ్చన్. ఇప్పుడు లెట్ టీ తాగే వాళ్ళందరూ ఒక పేరు పెట్టుకుంటా. సెట్ ఆఫ్ బోర్డర్స్ టేకింగ్ టీ. టీ తాగే వాళ్ళందరూ ఇప్పుడు టీ అనే సెట్లోకి వచ్చారు. కాఫీకి ఏమో సి పెట్టుకుంటాను. సెట్ ఆఫ్ బోర్డర్స్ టేకింగ్ కాఫీ.
కాఫీ తాగే వాళ్ళందరూ బి అనే టీ సిలోకి వచ్చేసారు అనమాట. దేర్ ఫోర్ టీ యూనియన్ సి ఇస్ ఈక్వల్ టు, యూనియన్ అంటే రెండు కలపడమే కదా, ద సెట్ ఆఫ్ బోర్డర్స్ టేకింగ్ ఐదర్ టీ, ఇది కాకపోతే అది, ఐదర్ టీ ఆర్ కాఫీ ఆర్ బోత్. ఏదైనా పర్వాలేదు వీళ్ళకి, టీ ఉంటే టీ తాగుతారు, అడ్జస్ట్ అయిపోతారు. కాఫీ ఉంటే కాఫీ తాగుతారు, లేదనుకోండి రెండు తాగేస్తారు, రెండు కలుపుకొని తాగేస్తారు అనమాట అలాంటి వాళ్ళు. ఓకేనా. అండ్ టీ ఇంటర్సెక్షన్ సి అంటే ఎవరు? బోత్ టీ అండ్ కాఫీ, ద సెట్ ఆఫ్ బోర్డర్స్ టేకింగ్ బోత్ టీ అండ్ కాఫీ, నాట్ ఆర్. ఓకేనా. అండ్ రెండు కలిపి తాగుతారు. ఇక్కడేమో అడ్జస్ట్ అయిపోతారు, అది ఉంటే అది తాగుతారు, ఇది ఉంటే ఇది తాగుతారు అనమాట. ఇక్కడేంటి? అండ్ అనమాట, రెండు తాగుతారు, బోత్. ఇప్పుడు మన దగ్గర డేటా ఏముందో రాసుకుంటాం. దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ టీ, ఎన్ ఆఫ్ టీ అంటే ఎంతమంది? 80 మెంబర్స్. ఎన్ ఆఫ్ కాఫీ ఎంతమంది? 40 మెంబర్స్. ఎన్ ఆఫ్ బోత్ రెండు కలిపి తాగిన వాళ్ళు, రెండు తాగుతారు వాళ్ళు. టీ ఇంటర్సెక్షన్ సి ఎంతమంది? 25. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? నైదర్ కాఫీ నార్ టీ. కాబట్టి ఇప్పుడు బై యూజింగ్ ద ఎబో డేటా వి రైట్ ద ఫార్ములా. ఏంటిది? ఎన్ ఆఫ్ టీ యూనియన్ సి ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్ టు ఏంటిది? ఎన్ ఆఫ్ ఏ అంటే ఏ ప్లేస్లో టీ ఉంది, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ టీ ఇంటర్సెక్షన్ సి. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ టీ అంటే 80, ఎన్ ఆఫ్ సి అంటే 40 మైనస్ 25. 80 ప్లస్ 40 120. 120లో నుంచి 25 సబ్ట్రాక్షన్ చేసేస్తే 95. ఎవరిది? టీ యూనియన్ సి. ద సెట్ ఆఫ్ యూనియన్ సి అంటే ఎవరు? ద సెట్ ఆఫ్ బోర్డర్స్ టేకింగ్ ఐదర్ టీ, టీ ఉంటే టీ తాగుతారు, బోత్ లేకపోతే కాఫీ ఉంటే కాఫీ తాగుతారు. అడ్జస్టబుల్ అయ్యే వాళ్ళు ఎంతమంది? ఎంతమంది. ఓకేనా. రైట్. ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి. నాకేం కావాలి? అస్సలు అది ఇది రెండు తాగని వాళ్ళు అంటే ఏంటి? ద నంబర్ ఆఫ్ బోర్డర్స్ టేకింగ్ నైదర్ టీ నార్ కాఫీ ఎంతమందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. ఇలా ఇవ్వలే మనకి, కానీ టోటల్ నెంబర్స్ ఎంతమంది? ఆఫ్ ద 100 బోర్డర్స్. ఓకేనా. వీళ్ళందరూ ఏదో ఒకటి చేసేవాళ్ళు, ఏదో ఒకటి తాగేవాళ్ళు అనమాట. ఇప్పుడు 100 బోర్డర్స్లో నుంచి వీళ్ళని సబ్ట్రాక్షన్ చేస్తే ద రిమైనింగ్ 5% ఉంటారు. వాళ్ళెవరు? అసలు ఏది తాగని వాళ్ళు అనమాట. ఓకేనా. రైట్. ఇప్పుడు అది రాద్దాము. దేర్ ఫోర్ ద నంబర్ ఆఫ్ బోర్డర్స్ టేకింగ్ నైదర్ టీ నార్ కాఫీ ఈజ్ ఈక్వల్ ఎంతమంది? టోటల్గా ఎంతమంది ఉన్నారు మన దగ్గర? 100 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి దేర్ ఫోర్ ఆ 100లో నుంచి 95 తీసేస్తే 5 మెంబర్స్ ఉన్నారు. అంటే ఈ 5 మెంబర్స్ ఎవరంటే నైదర్ టీ నార్ కాఫీ. ఓకేనా. ఈ 5 మెంబర్స్ ఉన్నారు అనమాట. ఓకేనా. అంటే దేర్ ఫోర్, లేదంటే దీన్ని ఇంకొక రకంగా కూడా చేయొచ్చు అనమాట. ఓఆర్ఆర్ ఈ ఒక్క ముక్కని ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఎన్ ఆఫ్ టీ యూనియన్ సి వచ్చింది కదా, మనకి ఎంతమంది వచ్చారు? ఎన్ ఆఫ్ టీ యూనియన్స్ అంటే 95 మెంబర్స్ వచ్చారు. కాబట్టి దానికి ఆపోజిట్ తీసుకోండి. అంటే హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఎన్ ఆఫ్ యూనియన్లో నుంచి, ఎన్ ఆఫ్ ఫార్ములా ఉంది కదా, ఎన్ ఆఫ్ యూనియన్లో నుంచి మైనస్ ఎన్ ఆఫ్ టీ యూనియన్ సి సబ్ట్రాక్షన్ చేసేయండి. అంటే 100లో నుంచి 95 సబ్ట్రాక్షన్ చేస్తే 5 మెంబర్స్. ఇదన్నా చేసుకోవచ్చు, లేదంటే ఈ మొక్కన్నా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది ఎలా ఈ మొక్కను ఎలా రాసామంటే మనము ఫస్ట్ స్టార్టింగ్లో ఫార్ములాస్ రాసాం కదా. ఇదిగోండి, ఇది ఎన్ ఆఫ్ థర్డ్ ప్రాబ్లం చూడండి, థర్డ్ కండిషన్. ఎన్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ యూనియన్లో నుంచి ఏని సబ్ట్రాక్షన్ చేసేయాలి. యూనియన్లో నుంచి ఏని సబ్ట్రాక్షన్ చేశారనమాట.
కాబట్టి అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేశాను. ఎన్ ఆఫ్ మనకి టీ యూనియన్ సి ఎంతమంది వచ్చారు ఇక్కడ? 95 మంది వచ్చారు. 95 మెంబర్స్. ఇప్పుడు టోటల్ అంటే ఎవరు? యూనియన్. ఎన్ ఆఫ్ యూనియన్ అంటే టోటల్ మైనస్ దీనికి ఆపోజిట్‌గా మనం కనుక్కోవాల్సింది కాబట్టి దానికి కాంప్లిమెంట్ పెట్టా. కాంప్లిమెంట్ అంటే మైనస్ ఇది అంటే ఇది కాకుండా దీనికి ఎవరికైతే నాకు కాంప్లిమెంట్ అంటే నేను కాకుండా మీకు కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు కాకుండా మీరు ఎవరితో కంపేర్ చేయాలి? యూనివర్సల్ సెట్‌తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఎన్ ఆఫ్ యూనియన్‌లో నుంచి మనల్ని సబ్ట్రాక్షన్ చేసేయాలి. ద రిమైనింగ్ 5 మెంబర్స్ అన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ ద వే we have to solve any problem by using the formulas. Okay. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.